ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా చెప్పుకుంటున్న మహాకుంభమేళా కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ కుంభమేళాపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్లాది మంది హైందవ సాధువులు, భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొంటారు. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కనీ విని ఎరుగని రీతిలో అసాధారణ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ కుంభమేళా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ వేదికగా ప్రస్తావించి కుంభమేళా ప్రాశస్తాన్ని వివరించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన కుంభమేళాకు 850 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు చరిత్రకారులు. 8.5 శతాబ్దాల క్రితం జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ కుంభమేళాను ప్రారంభించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఈ కుంభమేళా దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమం కాదు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో మాత్రమే ఈ కుంభమేళాలు నిర్వహిస్తారు. సాధారణంగా 6 ఏళ్లకోసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకోసారి కుంభమేళాను నిర్వహిస్తే 144 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను మాత్రం మహాకుంభమేళాగా పిలుస్తారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతున్నది మహాకుంభమేళా కావడంతో అశేష సంఖ్యలో వివిధ అఖాడాలకు చెందిన సాధువులు, సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన అది 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకోసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది కూడా మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడమే కారణం. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటకు వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ పడిన ప్రాంతాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా ఎన్నో విశేషాలు, విశిష్టతలకు నిలయంగా చెబుతారు. కుంభమేళాలో ఆచరించే స్నానాలకు, అక్కడ సాధువులు ఆచరించే పూజాది కార్యక్రమాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.